మాజీ మంత్రి పితాని సత్యనారాయణ చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. శ్రీనివాసరావు గారు మరియు ఇతరులు కొంతమంది పార్టీలో చేస్తున్నారు. రాజమండ్రికి చెందిన శ్రీ మార్గాని భారత్ గారు యువత నాయకులు వారు కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తూ ఉన్నారు. శ్రీ భవనం బసిరెడ్డి బాపట్ల నియోజకవర్గం నుంచి పార్టీలో చేస్తున్నారు. కర్నూలు నియోజకవర్గం నుంచి డాక్టర్ టిఎన్ఈ ప్రసాదరావు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో చేస్తూ ఉన్నారు. వారందరికీ స్వాగతం. శ్రీనివాసరావు శ్రీనివాసరావు రండి. శ్రీనివాసరావు రండి. శ్రీనివాసరావు ఉన్నారా? ఆయన రాయన్నా రండి. అయిపోయినాడు రండి. రామ్మా ప్రసాదరావు తమ్ముడు ఉంటే పెట్టుకుంటున్నా చైతన్య వచ్చిందా అన్న కెమెరా ముందు ఇప్పుడే స్టార్ట్ అయింది. సరే స్టార్టింగ్ ఫైల్ ఫైల్ బాబు మిమ్మల్ని సాయంకాలం వరకు ఉండవండి. సాయంకాలం వరకు ఉండమని చెప్పి సాయంకాలం వరకు ఉండమని చెప్పి హలో ఇప్పుడు బసిరెడ్డి గారు కూడా పార్టీలు చేరారు. వారికి అదే టిఎంఈ ప్రసాదరావు గారికి కర్నూలు నుంచి స్వచ్ఛందంగా వచ్చి వీళ్ళందరూ కూడా పదవులు కాదు ముఖ్యం. తెలుగు జాతి బాగుపడాలి, కష్టాలు తీరాలి, మళ్లీ అభివృద్ధి చేసే శక్తి ఒక తెలుగుదేశం పార్టీకే ఉందనే అభిమానంతో ఈరోజు వీళ్ళంతా మన పార్టీలోకి వచ్చారు. మీ అందరికి కూడా స్వాగతం కలుగుతున్నాం. ఈరోజు పేతాని సత్యనారాయణ గారిని ఆలోచిస్తే ఒక వెనుకబడిన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, అందులో కూడా శక్తిపరిగ వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఈరోజు చాలా రోజులుగా చూస్తే పార్టీకి కొంత కొరత ఉంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం గౌడాస్ అంతా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. అదే మరిగా వెనుకబడిన వర్గాలు చాలా మంది తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఆదరణ ఇచ్చాం, అన్ని విధాల పైకి తీసుకొచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే వెనుకబడిన వర్గాలే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక తప్ప ఇంకోటి కాదు. ఇది యథార్థం. అందుకని ఇక్కడ తెలంగాణలో కూడా కొత్త రాష్ట్రం వస్తారని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. వెనుకబడిన వర్గాల అభ్యర్థిని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటి సందర్భంలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో శక్తి బలుగులు ఎక్కువగా ఉన్నారు. నేను చాలా ప్రయత్నాలు చేశాను. ఒక మంచి నాయకులు కావాలి. ఆ మంచి నాయకుల కోసం ఈరోజు పితాని సత్యనారాయణ గారిని పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఎందుకంటే ఎక్కడికక్కడ సామాజిక న్యాయం జరగాలి. ఆ సామాజిక న్యాయంలో కూడా ఎవరైతే ఆ యొక్క కులానికి సంబంధించి, ఆ వర్గానికి సంబంధించి ఒక మంచి నాయకత్వం ఇస్తే వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది.
అందుకని ఈరోజు అలాంటి కొరత తీరుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఆయన కూడా అందరినీ మీరందరూ ఇక్కడికి వచ్చారు. చాలా మంది కార్యకర్తలు చాలా ఉత్సాహంగా వచ్చారు. రాష్ట్రంలో దేశంలో ఏ సర్వే చేసినా మళ్ళీ తిరుగులేని మెజార్టీ తెలుగుదేశం పార్టీ కోసం చాలా స్పష్టంగా చెప్పారు. మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ చూస్తే వాళ్ళకు బాగా సర్వేలు వస్తే ఆనందపడ్డారు. ఇప్పుడు సర్వేలు వ్యతిరేక వస్తే జీర్ణించుకోలేకపోతున్నారు. పాపం నాకు జాలి కలుగుతుంది. వాళ్ళ యొక్క ఎంతమంది తతికిల పడ్డారు, మామూలుగా కాదు. రాబోయే రోజుల్లో మళ్ళా నువ్వు లేపాల ఆ పరిస్థితికి వస్తారు. లేపే పరిస్థితి లేదు, చతికిల పని అట్నే పోతారు. అంటే మీరు ఒక విషయం చూడండి, దేశంలో చాలా మన రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, తెలుగు జాతి చాలా ఇబ్బందుల్లో ఉంది. దానికి కారణం ఏదైతే ఈ దేశం మొత్తం సమస్యల సుడిగుణంలోకి వెళ్ళిపోయింది, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది, ఇంకో పక్క ధరలు పెరిగిపోయినాయి, ఉద్యోగాలు లేవు, అభివృద్ధి ఆగిపోయింది, సంక్షేమం లేదు. బాగా ప్రజలకు న్యాయం జరిగే సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మొత్తం దేశం అంతా భ్రష్టు పట్టింది. రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవదు, చిత్తుగా ఓడిపోవడం ఖాయం, దేశం మొత్తం ఓడిపోతుంది. అదే సమయంలో ఓట్ల కోసం వాళ్ళు చేసిన తప్పుడు పని, ఇద్దరిని కలిపి ఒక పక్క తెలంగాణ ఇచ్చిన సమైక్యంగా పెట్టిన ఇద్దరిని కలిపి మాట్లాడండి, సమస్య పరిష్కారం చేయమని చెప్తే కాదు మా ఇష్ట ప్రకారం చేస్తామని ఇష్టానుసారంగా ముందుకు పోయారు. సీమాంధ్రలో ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. అట్లని చెప్పి తెలంగాణలో ఆనందంగా లేరు. కాంగ్రెస్ పార్టీ రాజకీయం కోసం ఓట్ల కోసం చేసిందని తెలంగాణలో కూడా చీకొట్టే పరిస్థితి వచ్చింది. 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఈరోజు భూస్థాపితం అయిపోయింది. అక్కడ లేదు, ఇక్కడ లేదు, అడ్రస్ ఎత్తుకునే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు ఎప్పుడు కూడా తప్పులు చేస్తే, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే ఆ పార్టీలు భూస్థాపితం కావడం ఖాయం. అదే కాంగ్రెస్ పార్టీకి జరిగింది. ఇంకో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఒకే విషయం మీరు అందరూ రాష్ట్రంలో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు మనం చూస్తే దగ్గర 1100 కోట్ల రూపాయలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్ చేశారు, 10 ఛార్జ్ షీట్లు వేశారు. మనం చెప్పింది 1,00,000 కోట్లు చెప్పాం. ఇప్పుడు సిబిఐ ఎస్టాబ్లిష్ చేసి 43,000 కోట్లు. సోనియా గాంధీ దయ వల్ల, ఆవిడ భిక్ష వల్ల ఈయన బెయిల్ తీసుకొని బయటకు వచ్చే పరిస్థితి వచ్చింది. మళ్ళా నిన్న ఒకటి చూశారు మీరు, చాలా బాధ వస్తుంది. ఇవన్నీ చూస్తే దేశం ఎక్కడే పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద అవినీతి ఎప్పుడు జరగలేదు. 1000 కోట్ల రూపాయల అటాచ్మెంట్ జరిగింది లేదు. 1000 కోట్లు అంటే మీరు ఆలోచించుకోవాలి, ఎంత మీ జిల్లాకు ఆ 1000 కోట్లు ఎంత అభివృద్ధి అవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాలి. నిన్న మీరు చూస్తే ఇంకా అన్యాయం, చాలా దుర్మార్గం, బాధ వస్తుంది. ఇక్కడ సిబిఐ ఉంది, వాళ్ళు మేనేజ్ చేసి బెయిల్ తెచ్చుకున్నారు. కానీ అమెరికాలో FBI ఉంది, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికాలో హైయెస్ట్ అథారిటీ అది, ఇలాంటి కేసెస్ అన్ని ఇన్వెస్టిగేషన్ చేసేది. ప్రపంచంలో అన్ని దేశాల కంటే పెద్ద దేశం అమెరికా, అందులో కూడా అది వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట, నా టాప్ మోస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వీళ్ళు ఎంత దుర్మార్గం చేశారంటే టైటానియం కోసం ఇసుకలో నుంచి టైటానియం మినరల్స్ తీస్తారు. అవన్నీ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో మైనింగ్ ఉంది, బాగా బీచ్ శాండ్ ఉంది. ఆ బీచ్ ఒడ్డంతా కూడా సముద్ర తీరాన్ని ఉండేదంతా కూడా మంచి విలువ ఉంటే దానికి రాయబారాలు పెట్టారు. ఇచ్చింది స్విట్జర్లాండ్ కంపెనీ, వాళ్ళు ఇక్కడ ఒక కంపెనీ పెట్టుకున్నారు. వీళ్ళు తయారు చేసి ఈ రా మెటీరియల్ అమెరికాకు పంపిస్తాను ఇంకొక కంపెనీతో ఒప్పందం పెట్టుకున్నారు. ఎంఓయూ రాసుకున్నారు, లంచాలు అడిగారు. 111 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు. ఆ లంచాలు 111 కోట్లు తీసుకున్న తర్వాత అంతలోకి ఎలక్షన్లు అయినాయి. అందులో ఎంఓయూ చేసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. ఎంఓ అయిన 10 రోజుల్లో 159 అకౌంట్లు, 9 దేశాలు, అదే మరి అన్ని బ్యాంకుల్లో ఈ డబ్బులను తీసుకొచ్చి ఎక్కడెక్కడో దాచిపెట్టుకున్నారు. ఆ తర్వాత మీరు చూస్తే ఈ యొక్క దాంట్లో చాలా స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారి యొక్క అనుమాయులు, బంధువులు అని చెప్పి చాలా స్పష్టంగా పెట్టారు. ఆ రిపోర్ట్లో కూడా ఒక పక్క కేవీపీ పేరు, రెండో పక్కన చూస్తే ఆత్మ, రాజశేఖర రెడ్డి ఆత్మ, ఆయన చనిపోయిన ఆత్మ మాత్రం బతికే ఉందిగా.
ఆయన పేరు కూడా పెట్టారు చాలా స్పష్టంగా. అదే మరిగా ఈయన రిలేటివ్, ముఖ్యమంత్రి గారు రిలేటివ్ ఇండివిజువల్ సి అనే పేరు పెట్టి దగ్గర ఈ డబ్బులని వాళ్ళే తీసుకున్నారు, వాళ్ళే వసూలు చేశారు. ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని బేరసారాలు చేశారు, సెటిల్మెంట్ చేసుకున్నారు అని వాళ్ళు చాలా స్పష్టం. దుర్మార్గమైన పని మీరు చూస్తే ఈ రోజు అయిపోయిన తర్వాత వీళ్ళకి ఒక ఆశ పుట్టింది. మొత్తం పెట్టుబడి 4,500 కోట్ల రూపాయలు ఆదాయం లెక్కేసుకున్నారు. 18,000 కోట్ల రూపాయల సంవత్సరానికి, లాభాలు 30-40%, అంటే 4,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందనుకున్నారు. అక్కడి నుంచి ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక కోరిక పుట్టింది, నాకెందుకు వాటా ఇవ్వడం. మీరు చాలా కంపెనీలు చూసుంటారు, చాలా కంపెనీలు వాటాలు పెట్టుకోవడం, కంపెనీ వాళ్ళందరూ డబ్బులు ఈ కంపెనీలు వేయడం, దానికి పేరు మాత్రం ఆయన వ్యాపారం చేస్తాడు కాబట్టి అందరూ పెట్టుబడులు పెట్టారనే పరిస్థితి వచ్చింది. కడానా వాళ్ళని బెదిరించి వాటాలు ఇమ్మంటే వాటాలు ఇవ్వలేదని వాళ్ళకి ఇచ్చిన ఎంఓయూ క్యాన్సిల్ చేసి రద్దు చేసే పరిస్థితికి వచ్చింది. వాళ్ళు అమెరికాకు పోయి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కంప్లైంట్ ఇచ్చారు. చేరిన వాళ్ళు మీరు చూస్తే ఒక 7 దేశాలకు సంబంధించిన వాళ్ళు, ఒకడు ఇక్కడి దేశంలో ఉన్నాడు, ఒక అతను శ్రీలంకలో ఉన్నాడు, ఒక అతను అమెరికాలో ఉన్నాడు, ఒక అతను ఇండియా నుంచి. మరుగా 6-7 దేశాల్లో వీళ్ళంతా కూడా బాగా ముదిరిపోయినటువంటి ఉగ్రవాదులు. మొన్న ఒక అతనికి బెయిల్ ఇచ్చారు, ఇంకొక కేసులో బెయిల్ ఇచ్చారు. ఆ బెయిల్ కోసం 1,000 కోట్ల రూపాయలు డిపాజిట్ గ్యారంటీ ఇచ్చాడు. 1,000 కోట్ల రూపాయలు ఒక వ్యక్తి గ్యారంటీ ఇచ్చాడంటే ఎంత తీవ్రవాదో, ఎంత కరుడు కట్టిన నేరస్తులో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో కలిసి మన దేశ సంపద దోచుకోవడానికి వీళ్ళు పన్నాగం బండి ఆ డబ్బులు తీసుకోవడం కాదు, మళ్ళీ వాళ్ళ దగ్గర వాటాల కోసం కొట్లాట పెట్టుకుని వాటాలు ఇవ్వలేని నెపంతో ఆ ఎంఓయూ క్యాన్సిల్ చేశారంటే ఎంత నీచమో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. నిన్న ఈరోజు చూస్తున్నారు, ఎక్కడన్నా వాళ్ళ పేపర్లో, సాక్షి పేపర్లో ఏమీ వచ్చాయా తమ్ముళ్ళు? ఎక్కడన్నా ఎందుకు రాయరు? అది వార్తాపత్రిక, అది ఆ సాక్షి టీవీ ఏమైంది? రాయరు. వాళ్ళ మీద కూడా రాయాలి కదా, అవి కూడా రాయరు. వాళ్ళ మీద ఆరోపణలు వస్తే రాయరు, ఎంత పెద్ద న్యూస్ వస్తే రాయరు. అదే మరిగా మన మీద మాత్రం 3 పేజీల ఆర్టికల్ ఉంటుంది. నా మీద ఎగ్జిరెడ్డి 4-5 పేజీలు ఉంటుంది. మనం చూస్తే 24 గంటలు మన భజన తప్ప ఇంకోటి కాదు.